అలీఖాన్ పై దొంగ దాడి చేయడం మనకి తెలిసిందే. ఆ దాడిలో సైఫ్ 6 కత్తిపోట్లకు గురయ్యాడని కూడా లీలావతి హాస్పిటల్స్ డాక్టర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అసలు ఆ ఇంట్లో అర్ధరాత్రి ఏం జరిగింది అని ఆ ఇంట్లో పనిచేసే ఇలియామా ఫిలిప్ మీడియాకు తెలియజేసింది. జనవరి 15వ తారీఖు రాత్రి 11 గంటల సమయంలో సైఫ్ కుమారుడు జహంగీర్ను నిద్రపుచ్చిన తరువాత రాత్రి 2 గంటల సమయంలో ఆమె ఆ రూమ్లో వస్తున్న శబ్దాలతో మేల్కొంది. బాత్రూమ్ తలుపు తెరిచి ఉండడంతో ఆమె కరీనా కపూర్ ఖాన్ తన కుమారుడిని చూడటానికి వచ్చారని భావించింది. అయితే ఆమె బాత్రూమ్ వైపు చూడగానే అందులో నుండి ఓ వ్యక్తి బయటకు వచ్చి జెహ్ పడక వైపు వెళ్ళాడు. జెహ్ను కాపాడేందుకు ఇలియామా ప్రయత్నించగా దుండగుడు ఏం శబ్దం చేయకండి అంటూ హెచ్చరించాడు. అతను ఒక చేతిలో కర్రను మరొక చేతిలో పదునైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఇలియామా అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా దుండగుడు ఆమె చేతులకు గాయాలు చేశాడు. దాడిని ఆపేందుకు ఆమె డబ్బు ఆఫర్ చేయగా దుండగుడు ₹1 కోటి కావాలి అని డిమాండ్ చేశాడు. ఇదంతా జరిగిన సమయంలో శబ్దం విన్న కరీనా గదిలోకి చేరుకున్నారు. ఆ తరువాత సైఫ్ రావడంతో నువ్వెవరు, నీకేం కావాలి అని ప్రశ్నించారు. దుండగుడు సైఫ్ పై కర్రతో పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ సమయంలో గీత అనే మరో నర్స్ అక్కడికి రావడంతో ఆమె పైన దాడి జరిగింది. కుటుంబ సభ్యులు ఆ గదిలో నుంచి బయటకు వెళ్లి తలుపు వేసి పై అంతస్తుకు పారిపోయారు. ఈ గందరగోళం వలన మిగతా సిబ్బంది మేల్కొని వచ్చినప్పటికీ ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. దుండగుడు సుమారు 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న వ్యక్తిగా సిబ్బంది వివరించారు. అయితే సైఫ్ అలీ ఖాన్ ని అతని కొడుకు ఇబ్రహీం ఆ రాత్రి ఆటోలో లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లాడని తెలుస్తోంది. సైఫ్ కూడా చాలా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్లారని, డాక్టర్స్ ఆయన ధైర్యాన్ని మెచ్చుకున్నారని వినికిడి. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని, అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి మెల్లగా కోలుకుంటాడని డాక్టర్స్ చెప్తున్నారు. ఇక సైఫ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సైఫ్ నటిస్తున్న తాజా చిత్రం జ్యువెల్ థీఫ్ ది రెడ్ సన్ చాప్టర్ ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. రేస్ సిరీస్ లో భాగంగా 4వ చిత్రం ఇప్పటికే ప్రకటించారు. రమేష్ తౌరాని దీన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో సైఫ్ పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్ లో రూపొందుతున్న స్పిరిట్ లోను కీలక పాత్రకు ఎంపికైనట్లు టాక్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర. గత ఏడాది విడుదలైన ఈ మూవీకి కొనసాగింపుగా దేవర 2 పట్టా ఎక్కాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సైఫ్ దాడికి గురి కావడంతో ఇది మరింత ఆలస్యం కానుంది. ఇవి కాకుండా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం క్లిక్ శంకర్లోనూ సైఫ్ నటిస్తున్నారు. ప్రియదర్శన్ రూపొందించబోయే కొత్త సినిమా సంజయ్ గుప్తా షూట్అవుట్ ఎట్ బైకుల్లా సారా అలీఖాన్ కొత్త చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు సైఫ్ సముఖత వ్యక్తం చేసినట్లు బాలీవుడ్ లో టాక్. మరి ఈ సినిమాల షూటింగ్ సంగతి మనకి మెల్లమెల్లగా అప్డేట్స్ వస్తాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.